నటభూషణ శోభన్ బాబుతో 3 చిత్రాలు, పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించింది ఉషశ్రీ పిక్చర్స్ సంస్థ. మొదటి చిత్రానికి పురాణం సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. మిగిలిన 2 సినిమాలకు పి చంద్రశేఖరరెడ్డి దర్శకుడు. వీటిల్లో విచిత్ర దాంపత్యం చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఉషశ్రీ సంస్థ నిర్మించిన తొలి చిత్రంలో శోభన్ బాబు, శారద జంటగా నటించారు. విచిత్ర దాంపత్యం సినిమాలో కూడా ఈ జంటనే రిపీట్ చేద్దామనుకున్నారు నిర్మాత చిన్నపరెడ్డి. అయితే ఆ సమయంలో శారద బిజీగా ఉన్నారు. ఆమె డేట్స్ కోసం ఆగాల్సిన పరిస్థితి. ఆగితే శోభన్ బాబు డేట్స్ మిస్ అవుతాయని హీరోయిన్గా విజయ నిర్మలను ఎన్నుకున్నారు. శోభన్ బాబు, విజయ నిర్మల జంటగా నటించిన అతి కొద్ది చిత్రాల్లో విచిత్ర దాంపత్యం చిత్రం ఒకటి. మహానటి సావిత్రి కీలక పాత్రధారి. నాగయ్య, గుమ్మడి, రాజబాబు, ప్రభాకర రెడ్డి, విజయలలిత, కుట్టి పద్మిని, ఇతర తారాగణం. ఈ చిత్ర కథ ఏమిటంటే, హీరో తండ్రిగా నాగయ్య నటించారు. ఆయన సంగీత విద్వాంసుడు. కుట్టి పద్మిని హీరో చెల్లెలు పాత్ర పోషించారు. ఓ సంగీతం మాస్టర్ని ప్రేమించి అతనితో లేచిపోతుంది. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు హీరో తండ్రి. ఈ సంఘటనతో హీరో మొత్తం స్త్రీ జాతి మీద ద్వేషం పెంచుకుంటాడు. మహిళకు స్వేచ్ఛ ఇవ్వకూడదని, 4 గోడల మధ్య ఉంచాలి అనే భావనతో ఉంటాడు. తండ్రి సంగీత విద్వాంసుడు కావడంతో హీరోకి సంగీతం అంటే చాలా ఇష్టం. కానీ తండ్రి ఆత్మహత్య చేసుకున్న తర్వాత సంగీతం అంటే చిరాకు పడుతుంటాడు. కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రను శోభన్ బాబు అద్భుతంగా పోషించారు. ఇక మహానటి సావిత్రి విషయానికి వస్తే, ఆవిడ ఇందులో హీరోయిన్ వదినగా, గుమ్మడి భార్యగా నటించారు. అయితే అప్పటికే ఆవిడ మద్యానికి బానిస అయ్యారు. రోజు మద్యం సేవించిన తర్వాతే షూటింగ్కి వచ్చేవారు. ఒకరోజు అలాగే తాగి వచ్చి షూటింగ్ స్పాట్లో అందరి ముందు వాంతి చేసుకున్నారు. సెట్లో ఉన్న శోభన్ బాబు, విజయ నిర్మల, గుమ్మడి తదితరులు సావిత్రి పరిస్థితి చూసి జాలిపడ్డారు. విజయ నిర్మల వెంటనే ఆవిడను మేకప్ రూమ్కి తీసుకెళ్లారు. సావిత్రి లేకపోతే షూటింగ్ లేదు కనుక ఆవిడ పరిస్థితి చూసి షూటింగ్కు ప్యాకప్ చెప్పేశారు నిర్మాత చిన్నపరెడ్డి. కానీ కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత తను షూటింగ్కు వస్తానని సావిత్రి కబురు చేయడంతో మధ్యాహ్నం నుంచి షూటింగ్ కొనసాగింది. తన వల్ల షూటింగ్కి ఇబ్బంది కలిగిందన్న బాధతో ఆ రోజు ప్లాన్ చేసిన సీన్లు పూర్తయ్యే వరకు సెట్లోనే ఉన్నారు సావిత్రి. అంతేకాదు, ఆ రోజు నుంచి విచిత్ర దాంపత్యం చిత్రం షూటింగ్ పూర్తయ్యే వరకు తాగి సెట్కు రాలేదు. విచిత్ర దాంపత్యం చిత్రంలో నా మనసే వీణయ్యగా పాడని అంటూ వీణపాట ఉంది. సి నారాయణరెడ్డి ఆ పాట రాశారు. అప్పటికే వీణ పాటలు చూసి చూసి జనం విసిగెత్తి ఉన్నారు. మళ్ళీ ఈ పాట చూడగానే థియేటర్లో జనం గోల చేస్తారనే భయంతో పాట ప్రారంభం కాగానే ముఖం మీద చక్రాలు వేయించి డ్రీమ్లోకి వెళ్ళిపోయినట్లు చూపించారు. ఈ సన్నివేశంలో శోభన్ బాబు శ్రీకృష్ణుడి గెటప్లో కనిపిస్తారు. ఈ గెటప్ను జనం బాగా రిసీవ్ చేసుకున్నారు. 1971 ఏప్రిల్ 16న విడుదలైన విచిత్ర దాంపత్యం చిత్రం హిట్ అయ్యింది. 50 రోజులు ఆడింది. పెట్టిన పెట్టుబడి వెనక్కి తిరిగి వచ్చేసింది. విచిత్ర దాంపత్యం చిత్రంలో అద్భుతమైన పాటలు ఉన్నాయి. డాక్టర్ సి నారాయణరెడ్డి రాసిన పాటలకు సంగీత దర్శకుడు అశ్వత్థామ స్వరాలు అందించారు. పండిత నెహ్రూ పుట్టినరోజు, పాపలందరికీ పండుగ రోజు పాట ఈ సినిమాలోనిదే. ప్రతి ఏడాది నవంబర్ 14న తప్పకుండా రేడియోలో వినిపించే పాట ఇది. అలాగే శ్రీ గౌరి శ్రీ గౌరియే శివుని శిరమందున ఏ గంగ చిందులు వేసిన ఆ పాట కూడా సూపర్ హిట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.